హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక స్టోరీలోకి పోతే, లావణ్యలే ఎంతసేపు మొద్దు నిద్ర ఓ అరుపు అరిచింది అనసూయ గట్టిగా. ఉండమ్మా లేస్తాను, ఆదివారమే కదా, కాసేపు పండుకొని. సూర్యుడు వచ్చి గంటయ్యింది. బద్ధకం చాలు, ఆయనకి పని పాట లేదు, ఉదయమే వచ్చేస్తాడు. ఆదివారం కాస్త లేటుగా రావచ్చు కదా. బద్ధకంగా లేచింది లావణ్య. ఏరా తమ్ముడు, అప్పుడే మొదలు పెట్టేశావా? బట్టలు మడత పెడుతున్న తమ్ముడును చూస్తూ అంది. చాలే, కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్లు నువ్వు లేవడమే లేటు. తమ్ముడితో వెటకారం ఒకటి. తొందరగా బ్రష్ చేసి బజారుకు వెళ్ళి కూరలు తీసుకురా. ఈరోజు వంట నీదే. ఏం వండుతావో చూస్తాను అంది అనసూయ. చూడు నానా, అమ్మ అప్పుడే మొదలుపెట్టింది. మధ్యలో మీ నాన్న వచ్చి తీర్పు ఇస్తారు. పత్రిక పట్టుకుంటే 2 గంటలు పడుతుంది. గట్టిగా భర్తకు వినపడాలనే అంది, బిందెలో నీళ్లు వాటర్ ఫిల్టర్లో పోస్తూ. టైం ఉంది కదా, అయినా ఫోన్ చేస్తే చాలు. యూట్యూబ్ చూస్తూ వంటలు చిటికెలో చేసేయొచ్చు. అమ్మకు ఏం తెలుసు? అనసూయ చిన్నపిల్ల, నేర్చుకుంటుందిలే, కాస్త సముదాయిస్తున్నట్లుగా అన్నాడు మూర్తి. అది అలా చెప్పు అమ్మకి. నాన్న సపోర్టుతో లావణ్యలో ధైర్యం పెరిగింది. ఇలాగే వెనకేసుకురండి. అక్కడికి మీరు మంచివాళ్ళు, నేను పనిచెప్పి చెడ్డదాన్ని. రేపు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ ఏం నేర్పింది, నువ్వు ఏం నేర్చుకున్నావు అని ఆడిపోసుకుంటారు. డాడీలను ఏమీ అనరు అంటూ సీరియస్గా అక్కడి నుండి లేచి లోపలికి వెళ్ళిపోయింది అనసూయ. స్టీల్ గిన్నెలో కూర వండితే రుచి రాదు, సరికదా, గిన్నె మాడిపోతుంది. ఆ కుక్కర్ ప్యాన్ తీసుకో, రుచిగా వస్తుంది. ఉప్పు కారం చూసుకొని వెయ్యి. నువ్వు వంట ఎలా వండుతావు, తినగలమా లేదా అని మీ నాన్నగారు మన వైపే చూస్తున్నారు అంది అనసూయ లావణ్యకు వంటలో మెలకువలు నేర్పుతూ. అమ్మ, వంట చేయమన్నావు, చేస్తున్నా, కానీ ఉప్పు కారం వేయడం నా వల్ల కాదు. నువ్వే వేసుకో. ఆ టైంకి పిలుస్తాను. ఉప్పు ఎక్కువ తక్కువ అవుతుందని నాకు భయం, మొహమాటం లేకుండా చెప్పింది లావణ్య. కుదరదు, నువ్వే చూసుకొని వెయ్యి, నిక్కచ్చిగా చెప్పింది అనసూయ. బజారు నుండి తీసుకొని వచ్చిన కూరలు అన్నీ వేరు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేందుకు కవరల్లో సర్దుతున్న శ్రీకాంత్ తలపై ముట్టికాయ ఇచ్చుకుంది లావణ్య. బ్రదరు, కూరలో సర్దడం కూడా ఒక హార్టే. నాకు నీ స్థాయి నుంచి వంట చేసే స్థాయికి ప్రమోషన్ ఇచ్చారు మన అమ్మగారు. ఆ కరివేపాకుకు ఆకులు అన్నీ ఒలిచి కడిగి ఆరబెట్టి గిన్నెలో పెట్టి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టు, కాస్త వెటకారంగా అంది లావణ్య. తల తడుముకుంటున్న తమ్ముడితో, కూర కాగానే కొబ్బరికాయ పచ్చడి కానీ సొరకాయ పచ్చడి కానీ చెయ్యి. కాస్త తొందరగా చేయడం నేర్చుకో. ఇందాక ఇచ్చిన కాఫీ మీ నాన్నగారికి కిక్కివ్వలేదంట, కాస్త వేడిగా పెట్టి మరోసారి ఇవ్వు అంది లావణ్యతో అనసూయ. అమ్మ, వంట అవుతున్నప్పుడు కాఫీలు గీఫీలు కుదరవు. వంటే పెద్ద ప్రాసెస్లా ఉంది, చిరాగ్గా అంది లావణ్య. ఇప్పుడు తెలుస్తుందా? నేను వండుతున్నప్పుడు వడియాలు వేయించు, అప్పడాలు వేయించు, కాస్త పాలు వేడిగా ఇస్తే ఓట్స్లో వేసుకొని తింటాం అని మీరు అడిగినప్పుడు, లేదా అప్పుడు మీరు అడిగినవన్నీ నేను చేసి పెట్టలేదా అంటూ వంటింటిలోకి వచ్చింది అనసూయ. వీపు మీద గట్టిగా దెబ్బ పడటంతో ఎడమ చేతిలోని గెరిట కింద పడి కుడి చేతితో వీపు రాసుకుంటూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది లావణ్య. ఏం చేస్తున్నావు? పులుసు ఎలా ఉందని అరిచేతిలో వేసుకొని రుచి చూస్తున్నావా? ఇంతకు ముందు కూడా చూశాను. ఉడుకుతున్న కూర ముక్క తీసుకొని నోట్లో వేసుకున్నావు అంది అనసూయ. అది ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నాను, వీపు రాసుకుంటూ అంది లావణ్య. అది చాలా తప్పు. అలా రుచి చూడటం పద్ధతి కాదు లావణ్య. అంచనాగా చూసుకొని వేసుకోవాలే కానీ ఇలా రుచి చూడకూడదు. రేపు మడిగా వంటలు చేసుకోవలసి రావచ్చు, ఉపవాసాలుండి వండవలసి రావచ్చు. అయినా ఒకరికి వడ్డించేది మనం ఎంగిలి చేయకూడదు. ఉప్పు ఎక్కువని తక్కువని పని మీద దృష్టి పెట్టి చేస్తే అన్నీ బాగానే ఉంటాయి. అర్థమైందా? కాస్త గట్టిగానే కళ్ళు ఎర్రజేసింది అనసూయ. ఆ దెబ్బకు వంట మధ్యలోనే వదిలేసి మంచం పైకి వెళ్ళి 3 అంకె వేసి పడుకుంది లావణ్య. రేపు నా బర్త్డే. సాయంత్రం మన కొలీగ్స్ అందరం డిన్నర్కు వెళ్దాం. నువ్వు తప్పక రావాలి అంది స్మిత ఆఫీసు మెట్లు దిగుతూ. లేదే, నాకు కుదరదు, ఇంటికి వెళ్ళాలి. అమ్మ ఒప్పుకోదు. ఓ పద్ధతి పాడు లేదు అంటూ చంపుకుని తింటుంది, చిరాగ్గానే అంది లావణ్య.
అలా అంటావేంటే ఆశ్చర్యంగా అంది స్మిత. నిజమేనే, ఇంటర్ వరకు ఏమీ అనలేదు. కానీ డిగ్రీకి వచ్చిన దగ్గర నుండి అది చెయ్యి ఇది చెయ్యి అని ఒకటే గోల. రేపు అత్తవారింటికి వెళ్ళాక ఎలా ఉండాలి, అలా ఉండాలి, పనులన్నీ వచ్చి ఉండాలి అంటూ ఉండాలి అనే దగ్గరే ఉండిపోయింది మా అమ్మ అంది నిట్టూరుస్తూ. ఇప్పుడు ఎలా ఉన్నామో పెళ్ళైన తర్వాత కూడా అలానే ఉంటాం. మార్పు ఏముంటుంది అంది స్మిత. ఏమో తల్లి, జుట్టు విరబోసుకొని ఉండకు, ఎదురు సమాధానాలు చెప్పకు అంటూ రోజు నాకు క్లాసులు తీసుకుంటుంది. పాతకాలపు మనిషిలే మాయమ్మ. కన్నీళ్ళు బయటకు తొంగి చూస్తున్నాయి. రావాలా వద్దా అన్నట్లుగా లావణ్యకు. మా అమ్మమ్మ కూడా ఇంతేనే. కాసేపు ఫోన్ మాట్లాడినా సరే, గంటల కొద్దీ ఫోన్ మాట్లాడుతున్నావు, ఫోన్ ఎప్పుడు అలా మా చేతిలో ఉండాలా, పెళ్ళి కావాల్సిన దానివి అంటూ నా మీద ఫైర్ అవుతుంది. చూచి చూసి గట్టిగా ఇచ్చేశా. బరాబర్ ఇలానే ఉంటానని చెప్పా. మళ్ళీ నా జోలికి రాలేదు. అయినా ఎంతసేపు మనమే నేర్చుకోవాలా, మనకొచ్చే మొగుళ్ళు ఏమి నేర్చుకోరా? స్నేహితురాలి బాధను తన బాధగా భావించి ఉక్రోషంగా అంది స్మిత. వియ్యాల వారిని పండక్కు రమ్మని ఆహ్వానిస్తూ అమ్మాయిని ఓ 4 రోజులు ముందుగా పంపమని వార క్రితమే ఫోన్ చేసి అడిగాడు మూర్తి. అబ్బాయి ఉద్యోగరీత్యా వేరే ఊరికి, అమ్మాయి పెళ్లి జరిగి అత్తవారింటికి వెళ్ళిన ప్రతిరోజు తుంచంగా ఇద్దరి నుండి ఫోన్ రావడం మానదు. అత్తవారింటికి కూతుర్ని పంపి 3 నెలలు అవుతుంది. కొత్త వియ్యాల వారి పండక్కి వస్తారని కందిపొడి, గోంగూర పచ్చడి, దోసకాయ సిద్ధం చేసి జంతికలు, చెకోడీలు, సున్నుండలు అంటూ పిండి వంటల చిట్టా సిద్ధం చేసి రోజుకో ఐటెంతో హడావుడి పడుతుంది అనసూయ. ఏమండి, 2 రోజులుగా లావణ్య ఫోన్ చేయలేదు. రోజూ చేసేది. ఏమైందో ఏమిటో. మధ్యాహ్నం నుండి రాత్రిలోగా ఓ 20 సార్లు అని ఉంటుంది భర్తతో అనసూయ. అంతలో చప్పుడు విని, ఏమండి, మీ ఫోన్ రింగ్ అవుతుంది చూడండి అంది. అల్లుడికి ఏవో పనులు ఉన్నాయంట, అందువల్ల పండక్కు రావడం కుదరదని, కోడల్ని కూడా పంపడం లేదని వియ్యంకుడు ఫోను. ఎందుకు రావడం లేదో, ఏం జరిగిందో. పెళ్ళి అంటే 2 కుటుంబాల కలయిక. ఒకరింటికి ఒకరు రాకపోకలు సాగించాలి. బంధాలు, అనుబంధాలు అప్పుడే ఏర్పడేది. ఆచారాలని, సంప్రదాయాలని గౌరవించాలి కదా. వాళ్లకు కుదరకపోతే కనీసం అమ్మాయిని పంపవచ్చు కదా. అనసూయ ఆలోచనలు పరిపరి విధాలుగా పరిగెడుతున్నాయి. ఏమీ తినబుద్ధి కాక అలా కూర్చుండిపోయింది. ట్రింగు ట్రింగు ఫోన్ రింగుతో ఒక ఉదుటున వెళ్ళి ఫోను అందుకుంది అనసూయ. పండక్కు సెలవు పెట్టి ఇంటికి వస్తున్నాను. మిమ్మల్ని, అక్కను చూసి చాలా రోజులు అవుతుంది. అక్క, బావ ఎప్పుడొస్తున్నారు? లేదంటే నేను వెళ్ళి తీసుకురానా? ఎలా చెయ్యను చెప్పు అని కొడుకు ఫోను. నాన్నగారికి ఇస్తున్నా, మాట్లాడు అంటూ మూర్తికి అందించింది ఫోను అనసూయ. సూర్యుడికి పని పాట లేదు, పొద్దున్నే వచ్చేస్తాడు అన్న లావణ్య మాటలు గుర్తు తెచ్చుకుంటూ అన్య మానసికంగానే పడక గది నుండి పైకి లేచేది అనసూయ. ఏమండి, అమ్మాయి పండక్కి రావడం లేదేమిటి? మనమే ఓసారి వెళ్ళి చూసొద్దామా అంది మూర్తితో. అబ్బాయి వస్తున్నాడు కదా, చూద్దాం. నువ్వు అనవసర ఆలోచనలు ఏమి పెట్టుకోకు. అయినా కొత్తల్లుడు కూతురు పండక్కి రాకపోవడం ఏమిటి? విడ్డూరం కాకపోతే పోనీ అల్లుడికి పని ఉంటే అమ్మాయిని తీసుకొని వెళ్ళమంటే తీసుకొని వద్దుం కదా. నేను ఫోన్ చేద్దామంటే ఏ పనిలో ఉంటుందో, అదేం చేస్తుందో కదా అని చేయడం లేదు. రాత్రంతా ఆలోచనలతోనే గడిచిపోయింది అనసూయకు. నిద్ర లేవగానే అబ్బాయికి కాల్ చేద్దామని ఫోన్ అందుకుంది. లావణ్య నుండి మెసేజ్. ఆత్రంగా మెసేజ్ ఓపెన్ చేసింది అనసూయ. అమ్మా, నేను పండక్కి రావడం లేదని బాధపడుతున్నావా? అయినా నీ దగ్గరకు ఎప్పుడు వస్తే అప్పుడే పండగ కదా. చీరప్పమ్మ, ముందుగా నీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అప్పట్లో ప్రతిరోజు కాలేజీ నుండి రాగానే ఇది చెయ్యి అది చెయ్యి అంటూ ఏదో ఒక పని చెప్పేదానివి. ఇక ఆదివారం వస్తే చాలు నన్ను తమ్ముడి చేత ఇంటి పని, వంట పని అన్నీ చేయించేదానివి. ఎవరు తోడు లేకుండా బజారుకి పంపించి కూరలు తీసుకురమ్మనే దానికి. వంకాయలు మెత్తగా ఉండాలి, గట్టిగా ఉంటే గింజలుంటాయి, దొండకాయలు గట్టిగా ఉండాలి అంటూ నువ్వు చెప్పి పంపేదానివి. నేను చాలాసార్లు నిన్ను తిట్టుకునేదాన్ని, ఇంత చాదస్తపు అమ్మ ఎక్కడ ఉండదని. అసలు ఆదివారం వస్తుందంటేనే విసుగ్గా ఉండేది. పాలు పొంగిపోతూ ఉంటే నువ్వు అరిచే అరుపులకి, కూర మాడకుండా ప్రతి క్షణం నువ్వు ఇచ్చే హెచ్చరికలకు చిరాకు వేసి
నీ మీద కూడా అరిచేదాన్ని. నేను, తమ్ముడు కూడా నువ్వు రాక్షసివి అంటూ మాట్లాడుకునేవాళ్ళం. నాన్న మధ్యలో మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మీరు మధ్యలో మాట్లాడకండి అంటూ నువ్వు నాన్నను నోరు మూయిస్తూ ఉంటే అమ్మ కన్నా నాన్న చాలా మంచివాడని మాకు ఆ రోజులలో అనిపించేది. అమ్మా, ఇప్పుడు నీకు 2 చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. అత్తగారింటికి వచ్చిన తర్వాత ఉద్యోగంతో పాటు ఆఫీస్ నుండి రాగానే నేనే అందరికీ కాఫీ పెట్టి ఇవ్వాలి. రాత్రి వంటింటి డ్యూటీ నాదే. వంట లేదా టిఫిను, రకరకాల చట్నీలు చేసి పెట్టడం, వంటిల్లంతా నీట్గా సర్దడం. ఈ ఓపిక ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? నీ నుండే. ఈ పనులు అన్నీ నాకు చాలా సులువుగా ఉన్నాయి. ఎక్కడ ఏమీ తడుముకోకుండా అవలీలగా నేను పనులు చేస్తూ ఉంటే మా అత్తగారు ఆశ్చర్యపోతూ, ఈ రోజులలో పిల్లలకు కాఫీ కలపడం కూడా రాదు, మీ అమ్మగారు పనులు అన్నీ ఎంత బాగా నేర్పించారో అంటూ ప్రతి నిమిషం నిన్ను పొగుడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా, ఎంతో గర్వంగా ఉంది. అమ్మా, నువ్వు ఒక గురువులా ఇంటి పని, వంట పనే కాదు, ఒంటరిగా వెళ్ళి సామాన్లు తీసుకురావడం, నిర్ణయాలు తీసుకోవడం, ధైర్యంగా ఉండటం, సమాజంలో ఎలా మెలగాలి, ఎలా ఎదగాలి అన్నీ నేర్పావు. నా కూతుర్ని, కొడుకుని ఎవరు ఒక్క మాట కూడా అనడానికి అవకాశం లేకుండా పెంచుతాను అని నువ్వు నాన్నతో అంటున్నప్పుడు నీ మనసు ఎంతో కఠినం అనుకుందాం, కానీ ముందు చూపుతో నాకు, తమ్ముడికి నువ్వు నేర్పిన పనులు, అలవాటు చేసిన ఓర్పు తలుచుకుంటూ ఉంటే ఇప్పుడు అనిపిస్తుందమ్మా, నువ్వు మా భవిష్యత్తును ముందుగానే చూసేశావేమో అని. అప్పుడు బాధగా అనిపించిన విషయాలు ఇప్పుడు ఆనందాన్ని ఇస్తున్నాయి. ప్రతి ఒక్క పని ఎంజాయ్మెంట్లా ఉంది నాకు. ఎన్నో కాలేజీలలో చదువుకన్నా నీ ఒడిలో నేర్చుకున్న విద్యే ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. తమ్ముడు నేను మాట్లాడుకునేటప్పుడు నీ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. అప్పటి మా ఆలోచనలన్నీ తప్పని ఇప్పుడు అర్థమవుతుంది. నేర్చుకుంటే అన్నీ వస్తాయి అంటూ నువ్వు కళ్ళు ఎర్రజేసి నేర్పిన నేర్పరితనం ఇప్పుడు నా చేతులలో కనిపిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే, పండగకు మా ఆడపడుచు, ఆమె భర్త, పిల్లలు వస్తున్నారు. అత్తయ్య ఒక్కరే చేసుకోలేరు. అందుకే మేము 4 రోజులు ఆలస్యంగా వస్తాం. తమ్ముడితో కూడా మాట్లాడాను. మేము వచ్చే వరకు ఉంటానన్నాడు. హ్యాపీయే కదా. నిన్ను చూడాలని, కొత్త కాపురంలో నా అనుభవాలని నీతో పంచుకోవాలని ఎంతో ఆతృతగా ఉందమ్మా. మా వారు, అత్తామామలు నా పనితనాన్ని, ఓపికని మెచ్చుకున్నప్పుడల్లా అత్తవారింటిలో మంచి పేరు తెచ్చుకోకపోయినా చెడ్డ పేరు తీసుకురావద్దని నువ్వు అన్న మాటలే గుర్తొస్తాయి నాకు. మరో జన్మంటూ ఉంటే మళ్ళీ నీకే పుట్టాలని కోరుకుంటూ, నీ లావణ్య. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.